అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమస్తే రుద్రమన్యభూతోదైశవే నమః. నమస్తే యస్తు ధన్మనే బాహుభ్యాం హృదయే నమః. జ్ఞానరిషుస్వదమాశివం భూమదే నమః. శివాసరత్యాయానపదయామో రుద్రమృడయా రాతీర్ధశివాదమూలఘోరాపాపనాశినే త్వయానస్తనువాసంతమయా గిరిశంతా విచాకసీః యావిశుద్ధీర్షంతహస్తే భృశస్తరే శివాంగిరిత్రదాం గురుమాహింసీః పురుషం జగతో శివేన వససాత్మా గిరిశాచ్చావధాంసి యథానః సర్వమిత్యగతయక్ష్మం స్మనాసతో అధ్యవోచరదివక్రావణమోదయో విశపో మహేదుష్ట సర్వాజ్యం భయం సర్వాస్తయాధాన్యః అసో యస్మాద్రో హరవదవ పురుషమన్యలః ఏకే మాతృపుత్రాభిజోదిక్షుః సుధా సహస్రశో వైశాఖేరణ్యమహే అసభ్యో వసర్పదనీలగ్నివో లోహితః ఉదయశో దక్షిణాపురాలో అవవిగ్రహవిగ్రో వాస్త్రవాస్తాంగోర్వాయుప్రేమ్యదిగా స్వాప్యా విద్రస్తుః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితమైనటువంటి అనాథలకు అభాగ్యులకు ఈరోజునగా స్వస్తి శ్రీ శివకృత నామ సంవత్సరం పుష్యమాసం తేదీ 3/3/2024 రోజున కౌశికస గోత్రోద్భవులు మిహిరిపట్నం వాస్తవ్యులైనటువంటి నారమంచి సుబ్బరామ శర్మ, ధనపత్ని సావిత్రి గారు, అదేవిధముగా కుటుంబ సభ్యులు వెంకటేష్, శైలజ, అరవింద్, అరిచిత్, అదేవిధముగా కృష్ణమోహన్ మరియు జయశ్రీ, అనన్య, అదేవిధముగా లక్ష్మి మరియు ప్రసాద్, కౌశికస గోత్రోద్భవులు లక్ష్మి మరియు ప్రసాద్, సుశాంక్, సాధిక మరియు సుష్మా, ప్రభాకర్, వీరందరూ కూడా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ కూడా ఈ రోజున వారి స్వహస్తముల చేత ఈ యొక్క మతిస్థిమిలో ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నా పేరు అరవింద్ అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. క్రితం 6-7 నెలలుగా మా తాతగారు ఈ ఆశ్రమం గురించి టీవీలో చూశారండి. ఆ తర్వాత ఇక్కడ పుట్టినరోజు నాడు ఇక్కడ డొనేషన్ చేయాలని సంకల్పం తీసుకున్నారు. అది వాళ్ళ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటే మాకు మా డొనేషన్ కరెక్ట్ జాగాలోకి వెళ్తుందని నమ్మకం కలిగింది. అన్ని ఏర్పాట్లు ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. అందరికీ అన్నదానం కూడా చేసాము. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ 5 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. అందరికీ ఉండడానికి సౌకర్యంగా ఉన్నట్టుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి డొనేషన్ చేద్దాం అనుకుంటే తప్పకుండా రండి, చూడండి. ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది అన్నీ ఎలా చేయాలనేది. చాలా స్టాఫ్ కూడా చాలా కోఆర్డినేటింగ్గా ఉన్నారండి. తప్పకుండా రండి ఇక్కడికి ఒకసారి. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం